రావస్తున్నాను, నీకు భయం ఎందుకు? ఏమిటి అసలు? అదే వద్దంటుంది, నేను గబక్కరు పోయి గబక్కరు వస్తానంటున్నాను. చేతికి వెళ్ళిస్తే సవత వస్తుందని కదా చెప్పి అమ్మగారు వద్దంటుంది, ఆయన అండి ఏమిటి ఇప్పుడు చేసేది? మా తమ్ముడు చంద్రుడు మీరు మురగవేటకడని తెలియక మీకిచ్చి వివాహం చేసినాడు. లేకపోతే మీకు ఇచ్చేవారి కాదు. కానీ ఇంత తగవలేలా మా తండ్రి చెంతకు నేను వెళ్తున్నాను. పొద్దున కళ్యాణం సాయంత్రం ఊరేకి ముందు పోగా కాశీ కాశీ పాసి పట్టింది. సరే, అమ్మగారికి ఏమి చెబుతున్నావు? అదే ఏటకు పోమ్మంటుంది, నేను భార్యగా అంటుంది, నువ్వు పోవాలంటావు. త్వరగా వెళ్ళి వస్తాడని చెప్పు. అయితే రోడ్డు కాపు చెప్తున్నాడు. మొన్నుబడా ఈడూరుకుంటున్నా మా ఇంట్లో కూడా ఆయన నశంగా పోతాడు. ఆడికి ఈవిడనే పోతాడు. ఈ నోట్లో మన్నుబడ ఆయనంటే పోతాడు పెద్దోడు. ఈవిడికి ఎందుకో ఏడాడే ఆడేమోడు ఏడాడే ఇంటారు ఇంటారున్నాం ఇంటారున్నాం వేరే కాంతను తెచ్చుకోవడమా? అడిగిందానే అయ్యో, ఇది సాధ్యమైన పని ఏదో. ఆ వద్దంటుంటే నేను అడిగిందానే. అయితే ఒకవేళ తెస్తే ఏమంటున్నారు? తెస్తే ఏమంటున్నావు? ఏమిటిది? ఓ లక్ష్మి, నువ్వు అలా మాట్లాడినావు, నేను తీసుకొస్తానని అనాలి. కానీ నీ వాయువుడు నీ వాయువుడు నీ వాయువుడు అంటే ఏమిటి? నీ రోజు చూసుకుని నా మాట వినవా లేదా? వింటున్నావా లేదా?
నమ్మి ఆ బ్రహ్మదేవుడు నా ముఖాన్ని రాసిండు. నిన్నే సాగలోడు ఏమిటంటున్నారే, బ్రహ్మ రాశాడు రాత. ఎలా రాశాడు? అనుకునేదే లక్ష్మి